హాయ్ అండి అందరికీ. నేను మీ సుజాత భద్రం. నిన్న సేవలో భాగంగా నెక్స్ట్ ఏం జరిగిందంటే, మేము వెళ్ళిన తర్వాత టిఫిన్లో పెట్టారండి. ముందు మేము ఫస్ట్ బ్యాచ్ మేము ఇక్కడ బంజర్ నుంచి వెళ్ళిన వాళ్ళం టిఫిన్ చేసేసాము. ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు లేట్గా వచ్చారనమాట. వాళ్ళు టిఫిన్స్ చేస్తున్నారు. ఈ లోపల నేను సరదాగా వీడియో తీసా. ఇదే చిత్రకూటపు మండలి అంటే ఇక్కడ మనం డబ్బులు లెక్కించేదనమాట. అందరు సెక్యూరిటీ గార్డ్స్ అదే పోలీసులు కూడా ఉన్నారనమాట. మేము ఇక కౌంటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి భోజనం చేసేసాం. భోజనం చేసిన వీడియో తీయడానికి అప్పుడు ఫోన్లో లాకర్లో ఉన్నాయండి, తీయది కాలేదు. భోజనం చేసిన తర్వాత ఇంకా గుడి ముందు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకున్నాం. అయితే మాకు మళ్ళీ దర్శనం చేపిస్తామని చెప్పారు. గర్భగుడి దగ్గర దర్శనం చేపిస్తారని చెప్పి 3కి మళ్ళీ గుడి ఓపెనింగ్ ఉంటుందంటే కాసేపు రెస్ట్ తీసుకొని అందరం ఫొటోస్ వీడియోస్ దిగామన్నమాట. మా భ్రమరామిక సభ్యులతో నేను ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మళ్ళీ దర్శనానికి ఇక్కడ నుంచున్నాం. దర్శనం అని ఉంటుంది కదా, మొత్తం అక్కడ నుంచున్నాం అనమాట. అందరం సీక్రెట్గా తీసాను అనమాట. నేను గుడి దగ్గరలో వీడియో తీయనీయరు కదా. ఇంకా దర్శనం చేసుకొని అందరం దర్శనం చేసుకొని సరదాగా స్వామివారిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఉంది, మామూలుగా లేదండి. అసలు ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం గర్భగుడి లోపలికి వెళ్ళా. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఆ ఫీలింగ్ చెప్పలేకపోయాను నేనైతే. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ కాయిన్ పెట్టి మనం ఏం కోరుకుంటే అది జరుగుద్దంటండి. నేను ఇన్ని సంవత్సరాలలో ఇన్నిసార్లు పోయా కానీ ఎప్పుడు కూడా దీన్ని అబ్జర్వ్ చేయలేదు. అక్కడ చెప్తుంటే చూసి నేను కూడా ఎగ్జైట్మెంట్తో నిలబెడితే టక్మని నిలబడిపోయింది. నేను అనుకుని నెరవేరితే మాత్రం కంపల్సరీగా మళ్ళీ వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. అయితే అవుతుంది అన్నారు కాబట్టి నా ఎగ్జైట్మెంట్ చూసారు ఎలా ఉన్నదో. నా తర్వాత వనితక్క కూడా పెట్టిందనమాట. అంటే మాతో పాటు వచ్చిన ఇక్కడ అక్క, నాతో పాటు వచ్చిన అక్క పెట్టింది. తంది కూడా నిలబడింది అనమాట. అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మనం అనుకుంటే అవుతుంది అన్న ఫీలింగ్ బాగుంటుంది కదా, అదే ఆ ఎగ్జైట్మెంట్ అనేది కనపడింది అనమాట. అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఆటోలు అయితే ఎక్కేసామండి. నా వీడియోని ఇస్తే